ఇక్కడే మనకి ప్రభాస్ స్టార్టింగ్ ఇంట్రడక్షన్ ఫైట్ జరుగుతది. అండ్ అలాగే మనం చూడొచ్చు అక్కడ బుజ్జిని కూడా పెట్టారు. బుజ్జి ఇంట్రడక్షన్ కూడా ఇక్కడి నుంచే జరిగిందనమాట. సో ఇప్పుడు మనకి మొత్తం ఏపీ, తెలంగాణ వరల్డ్ వైడ్‌గా చూసుకున్నా సరే కల్కి బ్లాస్ట్ అనేది ప్రతి చోట ఉంది. కల్కి గురించి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిందనే చెప్పాలి. ఇండస్ట్రీకి 1000 కోట్ల క్లబ్‌లో కూడా కల్కి సినిమా అనేది చేరడం జరిగింది. మనం చూడొచ్చు ఇక్కడ ఫైట్స్ అనేవి జరిగిన ప్లేస్ కూడా మనకి చూపించడం జరుగుతుంది. చూసారు కదా, ఇక్కడే ప్రభాస్ యొక్క ఇంట్రడక్షన్ ఫైట్ అనేది జరిగింది. చూడొచ్చు మనం సెట్ అంతా కూడా ఎంత బ్యూటిఫుల్ గా తీసారనేది మొత్తం యాంటిక్ గా మనకి ఉంది. అండ్ అలాగే ఇంత సెట్ మనకి రెడీ చేయడానికి కూడా ఎంతో టైం పట్టి ఉంటుంది. అండ్ అలాగే బుజ్జి కూడా ఇంట్రడక్షన్ ఇక్కడి నుంచే జరిగింది అని కూడా చెప్తున్నారు. బుజ్జి ఇంట్రడక్షన్ ఈ ప్లేస్ నుంచే జరిగింది కాబట్టి బుజ్జిని ఇక్కడ ప్లేస్ చేశారు. అండ్ అలాగే మనం చూడొచ్చు బుజ్జిని కూడా. బుజ్జి అనేది రిలీజ్ కి ముందు తర్వాత కూడా ఒక కల్కిలో ఒక బ్లాస్ట్ అనే చెప్పొచ్చు బుజ్జి పార్ట్ అనేది. అండ్ అలాగే అందులో నుంచి మనకి కీర్తి సురేష్ వాయిస్ కూడా మనకి వస్తూ ఉంటుంది మూవీలో. అండ్ అలాగే ఫైట్ జరిగిన ప్లేసెస్ కూడా ఎగ్జాక్ట్ గా ఎలా మనం ఈ సినిమాలో చూసామైతే చూడొచ్చు మనం. చూసారు కదా, కల్కి ఇంట్రడక్షన్ ఫైట్ ప్లేస్ చూసాము, బుజ్జిని చూసాము. అలాగే ఇక్కడ ఒక మ్యూజియం లాగా పెట్టి మనకి ఇక్కడ వాళ్ళు యూజ్ చేసిన వెపన్స్ కావచ్చు ప్రతిదీ చూసారు. మీకు నేను ఎక్స్ప్లోర్ చేస్తాను ఇప్పుడు ఏమేమి చేశారు అనేది. ప్రతి చిన్నది ఇన్ డీటెయిల్డ్ గా మనకు అందులో చూసిన జెమ్స్ కావచ్చు, సీరం కావచ్చు, అండ్ అలాగే ప్రతిదీ చూపించారు. సరే నాతో పాటు వచ్చేయండి చూద్దాము. సో కంబాల ప్రజలు యూజ్ చేసిన ప్రతిదీ ఇన్ డీటెయిల్డ్ గా మనం ఇందులో చూడొచ్చు. అండ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చిన ప్రతిదీ జెమ్స్ అన్నమాట. చూసారు కదా, వాళ్ళు ఏమేమి ప్రిపేర్ చేశారు ఏంటి అనేది, ఈ సెట్ ఎలా చూసారు, వాళ్ళు యూజ్ చేసిన ప్రతి ఐటమ్ మనకి ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. అండ్ అలాగే నాతో పాటు వచ్చేసండి ఇక్కడ కాస్ట్యూమ్స్ కూడా మనం చూడొచ్చు. మనకి యూజ్ చేసిన కాస్ట్యూమ్స్ కూడా ఇక్కడ వాళ్ళు యూజ్ చేసిన కాస్ట్యూమ్స్ కూడా ఇక్కడ చూసారు. రిక్షా వెహికల్ నెక్స్ట్ వచ్చేటప్పటికి రిక్షా వెహికల్ ఇది సినిమాలో యూజ్ చేసిన రిక్షా వెహికల్ అన్నమాట. సో ఇది కూడా మనకి ఇక్కడ మ్యూజియం లో పెట్టడం జరిగింది. అండ్ అలాగే నెక్స్ట్ అటు పక్కకు వచ్చేసేటప్పటికి అందులో
వాళ్ళు యూజ్ చేసిన వెపన్స్ ప్రతిదీ చూపించడం జరిగింది. సో ఆ వెపన్స్ కూడా మనకి చూపిస్తాను. అండ్ అలాగే చూడొచ్చు ఇక్కడ స్కానర్స్ అవన్నీ పెట్టారనమాట. ఇది స్కానర్ అనేది కూడా మనకి చూడొచ్చు. అక్కడ భైరవ బూస్టర్ కూడా ప్లేస్ చేయడం జరిగింది. సినిమాలో యూజ్ చేసిన ఇదే భైరవ బూస్టర్ అనమాట. అండ్ అలాగే అదొచ్చేటప్పటికి క్రేన్ హ్యాండిల్ వచ్చేసరికి అండ్ అలాగే కాంప్లెక్స్ లో వాళ్ళు యూజ్ చేసిన ప్రతిదీ ఇందులో ప్లేస్ చేయడం జరిగింది. కాంప్లెక్స్ లో వాళ్ళు యూజ్ చేసిన హ్యాండిల్స్ కావచ్చు, బాంబ్స్ కావచ్చు, జెమ్స్ కావచ్చు, ప్రతిదీ అనమాట. ఇవి హ్యాండ్ కప్స్ అనమాట. చూడొచ్చు మనం హ్యాండ్ కప్స్ కూడా ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. వాళ్ళు యూజ్ చేసిన హ్యాండ్ కప్స్ అనేవి అన్ని. అండ్ చూసారు కదా, ఇది కయారా బాంబ్ మనము చూస్తున్నాం. చూడండి ఎంత బుజ్జిగా ఉందో కయారా బాంబ్ అనేది. సో నెక్స్ట్ వచ్చేది ఇప్పటికి అశ్వత్థామ జమ్ పట్టుకోగానే లైట్ వెలుగుతుంది, కానీ ఇక్కడ బ్యాటరీ ప్లేస్ చేసేసారు. చూడొచ్చు మనం ఈ అశ్వత్థామ జమ్ అన్నమాట ఇది. అండ్ అలాగే తాళపత్ర గ్రంథాలు ఇవన్నీ ఇక్కడ ప్లేస్ చేశారు. అక్కడ యూజ్ చేసిన తాళపత్ర గ్రంథాలు కావచ్చు, ప్రతి ఒక్కటి ఇలా చూపించడం జరిగింది. అండ్ అలాగే ఇది కాంప్లెక్స్ పీపుల్ యూజ్ చేసిన ప్రతిదీ ఇక్కడ ఉంటే, అండ్ కంబాలా ప్రజలు కాంప్లెక్స్ పీపుల్ మీద అటాక్ చేసింది దానికి ఆపోజిట్ గా చూపించడం జరిగింది. మనం ఇప్పుడు కంబాలా ప్రజలు అటాక్ చేసిన దాని గురించి మనం చూద్దాము, రండి. లిట్టింగ్ క్రియేట్ చేస్తారు. సో అలా అయితే వెహికల్ వి కెన్ సే. సో చూడొచ్చు కంబాలా ప్రజలు కాస్ట్యూమ్ ఇది మనం చూడొచ్చు. వాళ్ళు యూజ్ చేసిన వెపన్స్ కావచ్చు. అండ్ అలాగే కంబాలా ప్రజలు కాంప్లెక్స్ వాళ్ళ మీద రిటర్న్ అటాక్ చేసినప్పుడు ఏదైతే ఉందో అక్కడ దీని మీదే వాళ్ళు ఉండి అటాక్ చేస్తారనమాట. సో దీని గురించి ఇది కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అంటే ఇన్ డీటెయిల్డ్ గా కల్కి మూవీలో కాంప్లెక్స్ కాబట్టి కంబాలా ప్రజలు కావచ్చు, ప్రతి ఒక్కరు ఏదేది యూజ్ చేశారు అనేది ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ చూపిస్తున్నారు. అండ్ ఇక్కడ అశ్వత్థామ కానీ ఎవరైనా కానీ తాళపత్ర గ్రంథాలు అవి యూజ్ చేసినవి కూడా మనకి ఇక్కడ ప్లేస్ చేశారు. ప్రతి ఒక్కటి ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. చూడొచ్చు మనం ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్డ్ గా మనం చెప్తున్నారు. తాళపత్ర గ్రంథాలు అనమాట. మనం చూస్తాము, మనం రియలిస్టిక్ గా ఎక్కడ చూసింది లేదు, కానీ బట్ ఇక్కడ రియలిస్టిక్ గా మనకి ప్లేస్ చేయడం ఇది ఒకటి రియాలిటీ ఎక్స్పీరియన్స్ అనేది మనం ఫీల్ అవుతున్నాం. సినిమాలో చూసినప్పుడు ఎంతైతే మనము అలా ఉన్నామో, సో ఇక్కడ కూడా ఇవన్నీ చూస్తే మనకి వావ్ అనేలాగానే పెట్టారు. సో చూడొచ్చు ఈ ప్రతిదీ ఇన్ డీటెయిల్ గా చూపించడం అయితే జరిగింది. ప్రతి వెపన్ అనేది ఉంది ఇక్కడ. అండ్ చూడొచ్చు ఇక్కడ వెపన్స్ ఉన్నాయి, రైడర్ గన్స్ అన్నమాట. ఇవన్నీ రైడర్ గన్స్ అనేవి అన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ చూసారు కదా వెపన్స్, ప్రతి ఒక్క వెపన్ మనకి ఇన్ డీటెయిల్ గా ఎంత ఇన్ డీటెయిల్ గా వీళ్ళు తయారు చేశారో మనం చూడొచ్చు. ఈ వెపన్స్ యూజ్ చేసుకునే ఫైటింగ్స్ అన్ని, ఈ ఫైట్స్ అనేవి జరిగినాయి. ఫైటింగ్స్ అన్ని ఇక్కడ జరిగాయి అన్నమాట. అండ్ చూడొచ్చు ఇవి బాంబ్స్ ఏవైతే ఉన్నారో పట్టుకోవద్దని చెప్పారు వాళ్ళు. అండ్ అలాగే క్రేన్ హ్యాండ్ అన్నమాట. క్రేన్ హ్యాండ్ చూడొచ్చు. క్రేన్ హ్యాండ్ మనం ఇక్కడ చూడొచ్చు. క్రేన్ హ్యాండ్ చూసారు కదా. సో మనకైతే ఇది చెయ్యి ఊరిపోయింది, కానీ ప్రభాస్ గారికి అయితే కరెక్ట్ గా సరిపోతుంది. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ పేరుతో రాశారు అశ్వత్థామ స్టఫ్ అన్నమాట. ఇదంతా అశ్వత్థామ స్టాఫ్ యూజ్ చేసిన ప్రతి ఒక్కటి ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. అండ్ అలాగే మనం చూస్తున్నాము అక్కడ అది విల్లు కూడా ఉంది అక్కడ. సో అది మనం ఇప్పుడు అది క్యాచ్ చేయలేం అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఇటు నెక్స్ట్ ఇక్కడ వెహికల్స్ కూడా రథాలు అవన్నీ ఏవేవి యూజ్ చేశారు అని డీటెయిల్ గా దేనికి యూజ్ చేశారు అనేది కూడా మనకి చెప్పడం జరిగింది. రథాలు చూసారు కదా, ఇదొకటి. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ కాంప్లెక్స్ పీపుల్ ఏవైతే యూజ్ చేశారో అవన్నీ ఇక్కడ ప్లేస్ చేయడం ఉంది. వాళ్ళ కాస్ట్యూమ్ చూసారా, కాంప్లెక్స్ పీపుల్ కాస్ట్యూమ్ మనం మూవీలో చూసాము. సేమ్ యాస్టీస్ గా అదే కాంప్లెక్స్ తీసుకొచ్చి ఇక్కడ బొమ్మకి వేశారు, మనకి చూపించడం కూడా జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రేన్ వెహికల్ మనం కల్కి మూవీలో చూస్తాం కదా, మూవీలో క్రేన్ వెహికల్ అనేది. సో ఈ క్రేన్ వెహికల్ కి సినిమాలో చాలా మంచి ఇది కూడా ఉంది. అండ్ అలాగే ఇది క్రెయిన్ వెహికల్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పుడు ఇది కూడా వన్ ఆఫ్ ది కాంప్లెక్స్ పీపుల్ కాస్ట్యూమే. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కయారా బైక్ అన్నమాట. కయారా బైక్ మనం చూసాము. సో ఇది కయారా బైక్. సో ఈ బైక్ కూడా మనం చూడడం జరుగుతుంది. కయారా బైక్ చూసారు కదా, ఇక్కడ అందరూ ప్రతి ఒక్కళ్ళు సినిమాలో ప్లేస్ చేసిన ప్రతి ఒక్క ఐటమ్ ని ఫీల్ అవుతున్నారు. మనం షూటింగ్ లో చూసేది వేరు, కానీ రియలిస్టిక్ గా ఈ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఫుల్ బాగుందని చెప్పాలి. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చి చూద్దాము
మూవీలో చూసిన ప్రతి ఒక్క వెహికల్ వెపన్ స్టఫ్ అంతా ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఆటో వెహికల్, ఈ ఆటో వెహికల్ కూడా మనకి ఎలా ఉంది ఎలాగంది జరిగింది. ఆటో వెహికల్ కూడా మనకి ఇక్కడ చూపిస్తున్నారు. అండ్ నెక్స్ట్ మూవీలో ప్లేస్ చేసిన వెహికల్స్ కావచ్చు, స్టఫ్ అంతా ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. సో వాట్ ఈస్ మోనో బైక్ అండ్ ఇది చూసే సినిమాలో. అవును. సో తయారు చేయడానికి ఎన్ని రోజులు టైం పట్టింది మీకు? తయారు చేయడానికి ఆల్మోస్ట్ ఒక్కొక్క వెహికల్ కి 2 to 3 months పడుతుంది. ఓకే. ప్లస్ చాలా మంది డిజైనర్స్ ప్లస్ ఆర్ట్ టీమ్ ఇదంతా కలిసి ఇంకా అంటే డే నైట్ కూర్చోవాల్సి వస్తుంది ఒక్కోసారి. అండ్ ఇన్ డీటెయిల్ గా రావాలి అని ఇలాగే రావాలి అలాగే రావాలని మీకు కొంచెం చెప్పాలి ఎక్స్పెరిమెంట్ అవుతుంది. తర్వాత దాంట్లో కొంచెం చేంజెస్ వస్తాయి. తర్వాత అది 3-4 times కి కానీ అప్పుడు మనకి సెట్ కాదు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కాంప్లెక్స్ పీపుల్ యూజ్ చేస్తుంది కాంప్లెక్స్ కాదు, శంబాల సివిలియన్స్ ఉంటారు. స్టంబలా. సివిలియన్స్ ఓకే. నెక్స్ట్ సోల్జర్స్ కాకుండా సివిలియన్స్ ఉంటారు కదా వాళ్ళు వేసుకుంటారు. ఈ ఆటో వెహికల్ గురించి. ఇదేమో కాసేది. ఓకే. ఇప్పుడు మనకి ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ ఎట్లా ఉంటాయి ఇది కూడా సేమ్ అట్లే. Same అక్కడ అట్లే. మనకి డబ్బులు ఉండవు కాబట్టి యూనిట్స్ ఎట్లా ఉంటాయో యూనిట్స్ పే చేసి దీంట్లో ఎక్కేసి మనకి ట్రాన్స్పోర్టేషన్ ఓకే. అండ్ ఇది తయారు చేయడానికి అంటే మీరే ఓన్ గా తయారు చేస్తారా లేదా? డిజైన్ వస్తుంది. ఫస్ట్ Design. ప్రొడక్షన్ డిజైనర్ డిజైన్ ఇస్తాడు. డైరెక్టర్ కూర్చొని డిజైన్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఆర్ట్ టీమ్ కి వస్తుంది. ఆర్ట్ టీమ్ కి వచ్చిన తర్వాత అప్పుడు ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. అండ్ అలాగే నాగశ్విన్ గారు కూడా చాలా ఇన్ డీటెయిల్డ్ గా ప్రతిదీ చెప్పాగా అర్థమైంది. ఫస్ట్ హాఫ్ వచ్చేటప్పటికి ఇంట్రడక్షన్ ఫైట్ అనేది చాలా మెయిన్ గా ఉంది. అలాగే అక్కడ బుజ్జిని కూడా చూసాము. అవును. ప్రతి బుజ్జిని రెడీ చేయడానికి ఎంత టైం పట్టింది? ఇది ఆల్మోస్ట్ 2 years పట్టింది. 2 years పట్టింది. అండ్ అలాగే వాయిస్ సెట్ కూడా జరిగింది. 1.5 year దానికి ప్రొడక్షన్ అయింది. మళ్ళీ ఇది వచ్చేసరికి మెయిన్ బుచ్చి వర్కింగ్ మోడల్ కావడానికి అది కూడా ఒక 2 years పడుతుంది. Okay. దానికి సపరేట్ సెషన్ కూడా చూపించారు అందరూ. సో అది హైలైట్ అనే చెప్పాలి. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి దానికి ఒక్కొక్క స్టోరీ ఉంది, మీ కష్టం ఉంది. అవును. ఒక్కొక్క దానికి మనసే పట్టిందంటే ఎలాగో చూస్తున్నాము. సో ఇంకొంచెం మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. వాట్ ఈస్ వాట్ ఎలా ఏంటి? యాక్చువల్గా మేము 4 years నుంచి దీని మీద వర్క్ చేస్తున్నాము. స్టార్టింగ్ నుంచి మాకు ఎట్లా అంటే నిద్రలు కానీ ఇవన్నీ సరిగ్గా లేవన్నమాట. ఇప్పుడు కొంచెం రిలీజ్ అయిన తర్వాత కొంచెం ఫ్రీగా అయితే రెస్పాన్స్ వచ్చాక ఎలా ఉంది మీకు? చాలా బాగా వచ్చింది. ఇంటర్నేషనల్ వైడ్ కూడా చాలా బాగుంది. Okay. మూవీ కూడా కామెంట్స్ చాలా బాగా ఇచ్చారు. ఇప్పుడు 1000 కోట్ల క్లబ్ లో కూడా ప్లేస్ అవుతుంది అనే టాక్ వస్తుంది. సో ఈ సక్సెస్ అనగల మీలాంటి వాళ్ళ కష్టం చాలా ఎక్కువ ఉందనే చెప్పాలి. సో ఇప్పుడు మీకు అది రిలీఫ్ అంతా అటెన్షన్ కోఆపరేషన్ ఎవరంటే నాగి సార్ గానీ ప్రొడక్షన్ డిజైన్ వీళ్ళంతా కోఆపరేట్ చేస్తేనే ఇది కూడా వర్క్ అనేది తొందరగా ఫాస్ట్ అయిపోతుంది. ఓకే. ఇంకా మా ప్రొడ్యూసర్ ప్రియాంక అక్క, స్వప్న అక్క వీళ్ళు ఉన్నందుకే మాకు తొందర అయిపోతుంది. అండ్ ఒక్కొక్క వెహికల్ కి ఎంత కాస్ట్ పడింది అంటారు? కాస్టింగ్ అంటే కొంచెం బడ్జెట్ ఎక్కువగానే ఉండింది. ఓకే. సో ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత మంచి రెస్పాన్స్ వచ్చి పాజిటివ్ వచ్చిన తర్వాత మీ ఫీలింగ్ ఎలా? చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అందరు దీని గురించి అడుగుతున్నారు, ఎవరు చేశారు ఏంది అని. అప్పుడు మా పేరు చెప్పుకోవడం కూడా మాకు కూడా కొంచెం హ్యాపీగా. అంటే చాలా వరకు చూస్తాము బ్యాక్గ్రౌండ్ లో ఉండి వర్క్ చేసిన వాళ్ళని హైలైట్ చేయడం కానీ అది ఉండదు. కానీ ఇది ఇక్కడ ప్లేస్ చేసి మీ ఇన్ డీటెయిల్ గా చెప్పడం, మీరు ఎలా చేశారు ఏంటని మీ వెనకాల ఉన్న కష్టాన్ని కూడా చూపించడం జరుగుతుంది. సో దానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు ఒక మంచి ఆపర్చునిటీ అనుకోండి బయటికి రావడానికి. మీరు అందరు వచ్చి మమ్మల్ని బయటికి తీసుకొని వస్తారు కదా, మాకు ఒక మంచి ఛాన్స్. ఓకే. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. ఇంకా ఇలాంటివి మాకు ఇంకా పరిచయం చేయాలని మేము కూడా పార్ట్ 2 లో మీరు మంచిగా చూడొచ్చు. ఓకే. పార్ట్ 2 లో ఇంకా కొత్త మోడల్స్ ఇంకా చూస్తున్నారా? కొత్త. ఓకే. వాటిని ఏమైనా డిస్ప్లే చేసే ఇప్పుడు ఇంకా కాలేదు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు అనిపించండి అమితాబ్ బచ్చన్ గారు అంటే అసలు ఇండియాలో బిగ్ బాస్ అయ్యింది.